పేపర్ కటింగ్ ఎలా తీసుకోవాలని చెప్తున్నాను. నేను చూపించే మెజర్మెంట్స్ కొలతలు 3 సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది. ఇది నార్మల్ హ్యాండే, బుట్ట చేయి కాదు. అసలు ఫస్ట్ పేపర్ కటింగ్ బేసిక్ ఎలా తీసుకోవాలని నేను నేర్పిస్తున్నాను ఈరోజు వీడియో. నేను ఒక లోడ్ పేపర్ తీసుకున్నాను. ఇదంతా ఒకే పేపర్ అమ్మ. ఇలా 2 మడతలు పెట్టాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక మడత మడిస్తే ఇది నాకు 4 మడతల మీద పేపర్ ఉందమ్మా. ఇలా పేపర్ వచ్చేసి 4 మడతల మీద ఉంది. మనకి స్టార్టింగ్ మనం కింద పట్టి పెట్టుకోవాలి కాబట్టి మనకి 1.5 ఇంచెస్ తీసుకోవాలి, 1/2 ఇంచు ఖర్చు తీసుకోవాలి, 1 ఇంచు పట్టీ తీసుకోవాలి. మనము ఇక్కడ నుంచి జాకెట్ పొడవు వచ్చేసి 15 అమ్మ. నేను 15.5 ఇస్తున్నాను. 1/2 ఇంచు దేనికి అంటే పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు భుజాలు అతికినప్పుడు 1/2 ఇంచు లోపలికి వెళ్ళింది పర్ఫెక్ట్ కొలతలు వస్తాయి. తర్వాత మెడ వెడల్పు వచ్చేసి మనకి 2 ఇంచెస్ నేను పెట్టుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఒకే మెజర్మెంట్స్తో నేర్పిస్తున్నాను. ముందు మెడ వచ్చేసి 5 అంగుళాలు, వెనుక మెడ కూడా 5 అంగుళాలు ఇస్తున్నానమ్మా. ఇప్పుడు నేను స్టార్టింగ్లో బ్లౌజ్ చెప్తున్నాను కాబట్టి స్టార్టింగ్లో నేను రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను. ఇలా బాక్స్ కొట్టుకున్నాక దీన్ని రౌండ్ చేసుకోవాలి. 1/2 ఇంచు పైకి మనము మెజర్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ అమ్మ. దీంట్లోనే మనకు ఖర్చు కూడా ఉంది. భుజాలు షోల్డర్ ఎదగడానికి ఖర్చు కూడా ఉంది. ఇది చంక దింపు వచ్చేసి మనకి 5 అంగుళాలమ్మ. సేమ్ మెడ ఎంత ఇచ్చానో చంక కూడా అలాగే ఇచ్చాను. రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ చాక్ లూజ్ వచ్చేసి మనకి 24 అమ్మ. 4 భాగాలు చేస్తే 6 వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చు కూడా నేను ఇందులోనే ఇచ్చానమ్మా. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసి నాకు 6, తర్వాత ఇది వచ్చేసి నాకు 1/2 ఇంచ్ ఖర్చు అమ్మ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను ఇప్పుడు ఫస్ట్ కింద పట్టి వచ్చేసి మనకి 1.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. తర్వాత పొడవు వచ్చేసి మనకి 15.5 తీసుకున్నాను. తర్వాత ముందు మెడ వచ్చేసి మనకి ముందు మెడ వెనక మెడ వెడల్పు వచ్చేసి 2 అమ్మ. మెడ దింపులు వచ్చేసి మనకి 5 అంగుళాలు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. చంక దింపు వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఛాతీ లూజ్ వచ్చేసి 24, 4 భాగాలు చేస్తే మనము 6 ఇంచెస్ అమ్మ. 1/2 ఇంచ్ వచ్చేసేసరికి మనకి ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పేపర్ కటింగ్ చేస్తున్నాను. మనము మార్కుకి పైన కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసినాక పర్ఫెక్ట్గా మనకి 5 ఇంచెస్ వచ్చేస్తుంది. డీసీ బయట వైపు కట్ చేసుకోవాలి. పేపర్ కటింగ్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇదమ్మా జాకెట్. తర్వాత నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కొలతలు కూడా చెప్తున్నాను. ఇందులో వెడల్పు వచ్చేసి మనకి 3 ఇంచెస్ తీసుకోవాలమ్మా. మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి నేను కొలతల మెజర్మెంట్స్లో ఇచ్చానమ్మా. నేను 13 ఇచ్చాను. 13 పేపర్ కరెక్ట్గా ఉంది. పట్టి కాజా పట్టి సేమ్ ఒకే మెజర్మెంట్స్తో ఇచ్చేసాను. లూజ్ వచ్చేసి మనకి 3 అమ్మ. పొడవు వచ్చేసి మనకి 13. ఇంకో పేపర్. ఇప్పుడు చేయి కొలతలు చెప్తున్నానమ్మ. నేను ఈ పేపర్ని కూడా మనము ఒక పేపర్ లోడ్ పేపర్ తీసుకున్నాను. దీనికి ఫోల్డింగ్ 4 మడతలు చేసేసాను. నేను 4 మడతలు ఫోల్డ్ చేసుకున్నాక 1.5 మనము కింద పట్టి వేయటానికి 1.5 తీసుకోవాలి. మనము ఇక్కడ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి. చేయి పొడవు 3 ఇంచెస్ అంటే 3.5 తీసుకోవాలి. 1/2 ఇంచు మనం షోల్డర్ ఎతకడానికి 1/2 ఇంచు ఖర్చు కూడా పెట్టుకోవాలి మనము. ఇప్పుడు
ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది 3.5 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి 1.5 డౌన్ చేసుకుంటే సరిపోద్ది. చంక 1.5 ఇంచెస్కి ఇలా డౌన్ చేసుకుంటే మనకి సరిపోతుందమ్మా. ఇది వచ్చేసి చంక చేతిలో వచ్చేసి మనకి 5.5 పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేసరికి మనం కుట్టి ఇలాగా వేయాలి. ఇక్కడికి ఇది వచ్చేసి 10 చెయ్యి లూజ్ ఎంత అంటే 10, 2 భాగాల మీద ఎంత ఉంది మనకి 5 ఉంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచెస్, ఇది వచ్చేసి 1.5. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి 1.5 అమ్మ. ఈ లూజ్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది, 6.5 వస్తుంది. ఇది వచ్చేసరికి 5, ఇది వచ్చేసరికి 5.5. ఇక్కడ కట్ పెట్టుకోండి, అక్కడికి కుట్టాలి అని ఇక్కడ కట్ పెట్టుకోండి. ఇది సెంటర్ వస్తుందని అర్థం మనకి. ఇదమ్మా హ్యాండ్ కొలత. ఇప్పుడు నేను క్లాస్ ముక్కలు చెప్తున్నాను. మనం క్లాత్ కానీ పేపర్ కానీ ఒక మూల ఇలా తీసుకుంటే, క్లాత్ కానీ పేపర్ కానీ ఇలా తీసుకున్నప్పుడు మనం 1.5 తీసుకోవాలి. 1.5 అంటే ఇది చిన్న ముక్కలు అతకడానికి సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం నేను తీసేసాను. మనం ఇక్కడ మెడ ముక్క వేయాలి అనుకుంటే మనం ఇక్కడ మడవడానికి ఏమి ఉండదు, మడిచి కుట్టే అంత కాదు. పైపింగ్ కానీ థ్రెడ్ పైపింగ్ అయితే 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఓన్లీ 1 ఇంచ్ తీసేసుకుంటే మనకి సరిపోతుంది. మెడ ముక్క 1/2 ఇంచ్ అతకడానికి, 1/2 ఇంచ్ మడవడానికి మనకి సరిపోతుంది. ఇలాగ 2 ముక్కలు తీసేసుకుంటే మనకి సరిపోతుంది.